నేను రాకపోతే ఏమేస్తారు నా గురించి? నేను ఏదో కుమ్మకైపోయి ఇది పులి మీద స్వారీ. నేను రాలేదనుకోండి, తప్పించుకు పారిపోయిన శేఖర్ భాష, జంపు జిలాని శేఖర్ భాష, ఎలా రకరకాలుగా వేసుకుంటా. నేను వచ్చి నిజాలు చూపించాలి మీకు. లేకపోతే ఆయన నేను చచ్చిపోయినా పర్లేదు, పిరికివాడిగా చచ్చిపోవాలనుకోవట్లేదు. ఓకే. సో అయితే మీకు లావణ్య మధ్య జరిగినటువంటి ఒక ఆడియో క్లిప్ కూడా విందాం మనం. విన్న తర్వాత దాని గురించి డిస్కస్ చేద్దాం. ఆడియో ప్లీజ్. అయితే అక్కడ ఆ ఇంట్లో ఏదన్నా పార్టీ జరిగితే, అంటే అటువంటి పార్టీ, ఓకే, జస్ట్ ఒక్క ఇన్ఫర్మేషన్ టైం కనుక తెలిస్తే ఆన్ ద స్పాట్ వెళ్ళిపోద్ది. ఎనీ టైం రెడీగా ఉంటారు. అంతే, మన వాళ్ళు రెడీ ఉన్నారు రైడ్ కి. ఓకే, సో నువ్వు నాకు చేయాల్సిందల్లా రెడ్ హ్యాండెడ్ గా పట్టించడమే. ఒకవేళ నేనున్నా సరే నన్ను సైడ్ చేసేస్తే చాలు. పెట్టుకోండి, నేను అసలు మొత్తం పక్కా రెడ్ హ్యాండెడ్ గా అసలు స్కూల్ మొత్తాన్ని తమ్ముడితో సహా మొత్తం వెళ్ళిపోతారు. వాడు కూడా ఉన్నాడు, ఇప్పుడు వేస్తున్నాడు. అసలు బ్రహ్మాండంగా వేస్తున్నాడు వాడు. వాడు వేస్తాం, నేనే షాక్ అయ్యా వాడు వేస్తుంటే. పనిలో పని ఆ టైంలో లక్ష్మీ పడాల కూడా ఉంటదేమో చూడు. లక్ష్మీ పడాలి ఎప్పుడూ ఉంటది, అవి కూడా ఉంటే ఇంకా బెటర్. అదే అదే గ్యాంగ్. అయితే అక్కడ ఆ ఇంట్లో ఏదన్నా పార్టీ జరిగితే, అంటే అటువంటి పార్టీ, ఓకే, జస్ట్ ఒక్క ఇన్ఫర్మేషన్ టైం కనుక తెలిస్తే ఆన్ ద స్పాట్ వెళ్ళిపోద్ది. ఎనీ టైం రెడీగా ఉంటారు. అంతే, మన వాళ్ళు రెడీ ఉన్నారు రైడ్ కి. ఓకే, సో నువ్వు నాకు చేయాల్సిందల్లా రెడ్ హ్యాండెడ్ గా పట్టించడమే. ఒకవేళ నేనున్నా సరే నన్ను సైడ్ చేసేస్తే చాలు. పెట్టుకోండి, నేను అసలు మొత్తం పక్కా రెడ్ హ్యాండెడ్ గా అసలు స్కూల్ మొత్తాన్ని తమ్ముడితో సహా మొత్తం వెళ్ళిపోతారు. వాడు కూడా ఉన్నాడు, ఇప్పుడు వేస్తున్నాడు. అసలు బ్రహ్మాండంగా వేస్తున్నాడు వాడు. వాడు వేస్తాం, నేనే షాక్ అయ్యా వాడు వేస్తుంటే. పనిలో పని ఆ టైంలో లక్ష్మీ పడాల కూడా ఉంటదేమో చూడు. లక్ష్మీ పడాలి ఎప్పుడూ ఉంటది, అవి కూడా ఉంటే ఇంకా బెటర్. అదే అదే గ్యాంగ్. అయితే శేఖర్ భాష గారు, మస్తాన్ సాయి శేఖర్ భాష మధ్య జరిగినటువంటి ఈ ఆడియోని లావణ్య రిలీజ్ చేసింది. ఇప్పుడు దీనికి సంబంధించి మీరు ఏం చెప్తారు? అంటే ఇక్కడ చాలా క్లియర్గా కనిపిస్తుంది వాళ్ళని మీరు పట్టించాలని అనుకోవడం, మీ రైవల్గా ఉన్నటువంటి లక్ష్మీ పడాల కూడా అందులో ఉండాలని మీరు కోరుకోవడం. సో మీరేమంటారు, మీ ఎక్స్ప్లెనేషన్? ఫస్ట్ ఆఫ్ ఆల్ దాంట్లో రెడ్ హ్యాండ్ అంటే దొంగతనం చేయడం తప్పు కాదు, దొంగల్ని పట్టించడం తప్పు. అంతేనా? వాడు దొంగతనం చేస్తున్నారు, వాడు చెప్తున్నాడు. అందరూ ఉన్నారు, వాళ్ళ తమ్ముడు బ్రహ్మాండంగా వేస్తాడు, అద్భుతంగా వేస్తాడు వాడు కూడా ఈ మధ్య అని చెప్తున్నప్పుడు రెడ్ హ్యాండెడ్ నేను వాళ్ళందరినీ పట్టిస్తానన్నప్పుడు నేనేం చెప్పాను? చెప్పు, ఒక ఫోన్ చేయి, చెప్పిద్దాం. అంటే మస్తాన్ సాయి కూడా దొంగే కదా, ఇప్పుడు ఆ దొంగతో మళ్ళీ మీరు కలుస్తారా? ఈ దొంగల్ని పట్టించడం, ఒక దొంగ ఇంకో దొంగని పట్టించడానికి ఇన్ఫర్మేషన్ ఇచ్చినప్పుడు మనం తీసుకోవాలా వద్దా? అంటే అప్పుడు వాళ్ళిద్దరికి ఏదో గొడవలు వచ్చినట్టే కదా, అంటే మీరు కూడా వీళ్ళతో టైఅప్ అయినట్టే కదా. మీకు అలా అనిపించిందా? అలా అనిపించిందా మీకు? ఇప్పుడు ఒక పోలీస్ ఆఫీసర్కి ఒక డౌన్ ఫోన్ చేసి, సార్ ఇట్లా వాడు దొంగతనం చేస్తున్నాడు, వీడు దొంగే. అంటే మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చింది ఇన్ఫార్మర్ కాదు కదా, అతను కూడా ఒక దొంగే. అతను కూడా ఒక దొంగో కాదో సరే, వాట్ ఎవర్, అతను నాకు ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. ఇన్ఫర్మేషన్ ఇచ్చినప్పుడు మనం తీసుకోవడానికి కోసం నేను చెప్పు అన్నాను, ఉన్నప్పుడు చెప్పన్నాను. నేనేమన్నాను? వాళ్ళు డ్రగ్స్ చేస్తుంటే చెప్పు, మనం పట్టిద్దాం అన్నాను. అంతేనా? అంటే ఇప్పుడు అతను పోలీసులకు ఇన్ఫార్మ్ చేయకుండా మీకెందుకు చెప్పాడు? పోలీసులకి చెప్పుండొచ్చు, మీకు చెప్పుండొచ్చు, వాళ్ళకి చెప్పుండొచ్చు. బట్ పోనీ మీరు పోలీసులకి ఎందుకు చెప్పలేదు ఇది వచ్చిన తర్వాత? ఎందుకు చెప్పలేదమ్మా? ఇది రాకముందు నుంచి 100 సార్లు చెప్పాను పోలీసులకి. ఎన్ని కాల్స్ చేశాను, లిటరలీ వెళ్ళి ఆ స్టేషన్లో కూర్చొని పోలీసులకి ఇదిగోండి సార్ సాక్ష్యాలు సార్ అని చెప్పి చూపించాను. నో యాక్షన్. సో అదేంటున్నారు, ఇప్పుడు రెడ్ హ్యాండెడ్గా పట్టిద్దాం అని చెప్పి నా జేబులో ఏమైనా ఉంటారా? పోలీసులు ఉండరు కదా. చెప్పాడు, సరే ఇన్ఫర్మేషన్ వస్తుంది కదా అని మాట్లాడాను. సరే పట్టిద్దామని, సరే చెప్పు అన్నాడు. ఉన్నప్పుడు చెప్తారు కదా. మరి వాడు వేస్తాడో వాడు వేయడో, వాడు పక్కనే ఉంటాడో, నేను పక్కనే ఉంటాను, నన్ను కూడా మోసపోతారేమో అంటే లేదు వాళ్ళకి తప్పించాలని మీకు చెప్తున్నారు కదా. తప్పించాలంటే ఇప్పుడు ఒక 4 బ్యాచ్లో డ్రగ్స్ చేసుకుంటున్నప్పుడు వీడికి తెలుసు కదా వీళ్ళు డ్రగ్స్ చేస్తున్నారని. వీడికి నిజంగా అలవాటు ఉన్నా కూడా పోలీసులు వస్తారు ఇప్పుడు చేస్తారంటే వాడు పక్కన వేయకుండానే ఖాళీగా ఉంటాడు. ఖాళీగా ఉన్నా సరే గుంపులో గోవిందలా నన్ను కూడా మోసపోతారేమో, నన్ను తప్పించు అంటే సార్ వీడే సార్ మనకి ఇన్ఫర్మేషన్ చెప్తాం కదా పోలీసులకి. అప్పుడు ఎట్టా పోలీసులు వాడిని పక్కనే పెడతారు కదా. ఇన్ఫర్మేషన్ ఇచ్చిన వాడిని కూడా లోపల వేస్తే రేపు ఇన్ఫర్మేషన్ ఎక్కడి నుంచి వస్తాయి? అర్థమైందా మీకు?
అంటే మీకే ఇన్ఫర్మేషన్ ఎందుకు ఇచ్చారు అన్నది ఇక్కడ క్వశ్చన్. నాతో పాటు మీకు కూడా ఇచ్చి ఉండొచ్చు, మీరు ఎందుకు బయటపెట్టలేదు అనేది చెప్పాలి నాకు. చాలా మందికి ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు వాడు, మస్తాన్ సాయి అనేవాడు. కొంతమంది క్రైమ్ రిపోర్టర్స్తో కూడా అంటే చాలా మందికి ఇచ్చారని మీరు అంటున్నారు కదా, ఇంకా ఎవరెవరికి ఇచ్చారని మీరు అనుకుంటున్నారు? మీకు మరి ఆ ఛానల్ పేరు, ఆ రిపోర్టర్ పేరు చెప్పంటే చెప్తా నేను. చెప్పనా? ఇంకా ఎవరెవరు ఇస్తూ ఉన్నారు మీకు ఇన్ఫర్మేషన్? అంటే నాకు ఇప్పుడు ఇచ్చే ఇన్ఫర్మేషన్ సోర్సెస్ అని మీకు చెప్పి వాళ్ళని కూడా రిస్క్ లో పెట్టమంటారా? అది వద్దులేండి. అంటే ఫైట్ చేస్తూ ఉన్నారు కదా వాళ్ళు కూడా, మరి మీకు ఈ రోజు సపోర్ట్ గా రావాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మిమ్మల్ని కార్నర్ ఎవ్వరు రారమ్మా, నేను చెప్తున్నాను చూడండి, ఇది ఒంటరి పోరాటం, ఎవ్వరు రారు సపోర్ట్కి. ఇప్పుడు సర్లేండి, వాళ్ళు వస్తే ఎంత రాకపోతే ఎంత. ఇప్పుడు నేను అనేది అదే, ఇప్పుడు దొంగతనం వాళ్ళు చేస్తున్నారు అనే విషయం తెలిసినప్పుడు దొంగని పట్టించడం తప్పు అన్నట్టుగా నేను ఇంటర్వ్యూ చేస్తాను. మీరు దొంగతనం చేసినప్పుడు వాళ్ళని పట్టించాలా వద్దా? పట్టించాలి. ఇకపోతే ఆ లక్ష్మీ పడాలు కూడా ఉంటుందేమో చూడు అన్న నేను, మీరు గమనించండి. దాన్ని వాళ్ళ లాయరు ఉండేట్టు చూసుకో అని వీడన్నాడు అని ప్రచారం చేసుకుంటూ, అంటే ఆ అమ్మాయిని బలవంతంగా ఇరికించడానికి ట్రై చేస్తారు. బేసికలీ లక్ష్మీ పడాలు అక్కడ ఉంటుందని నాకు ఎట్లా తెలుసు? మీరు ఆల్రెడీ విన్నారు కదా ఆ కాల్, మీరు విన్నారో లేదు? వినిపించడం లేదు. చాలా క్లియర్ కట్గా వాళ్ళు అక్కడే ఉన్నారు. లక్ష్మీ పడాల, కార్తీక్ అనే లావణ్య తమ్ముడు, లావణ్య, వీళ్ళందరూ కూడా అక్కడే ఉండే. సో ఆమె కూడా అక్కడే ఉంటే, నా మీద ఇంత ప్లానింగ్ జరుగుతుంది, ఇన్ని రోజుల నుంచి నా మీద రకరకాల కేసులు కుట్రలన్నీ పెడితే ఆమె కూడా ఉంటే ఇంకా గట్టిగా ఉంటుంది కదా కేసు. అంటే మీ ఇది కూడా అందులోకి వెళ్ళిపోతుందని అనుకున్నారు? నా ఇది అంటే ఆ అమ్మాయి నా మీద కుట్ర చేస్తుంది అనే విషయం కూడా తెలుసు. బట్ ఆ అమ్మాయికి లావణ్యతో కలిసి నా మీద కుట్ర చేస్తుంది అనే విషయం నేను ఎలా ప్రూవ్ చేయగలను? అక్కడ రెడ్ హ్యాండెడ్గా దొరికింది అనుకోండి, వాళ్ళిద్దరూ అక్కడే ఉన్నారు కాబట్టి అవుతుంది. సో దట్ ఈస్ ద పాయింట్. సో ఎందుకు మీరు మరి దీనికి సంబంధించి ఎలా ఫైట్ చేయాలనుకుంటున్నారు? మీరు ఇందాక విన్నారు కదా మా కాల్, ఎలా కొట్టి చంపి ఆనవాళ్ళు లేకుండా ఆవిడే లక్ష్మీ పడాలి. ఆవిడ అక్కడ ఉంటే మంచిదా కదా? ఇప్పుడు ఆవిడకి ఉన్న కనెక్షన్ నేను ఇప్పుడు ఎస్టాబ్లిష్ చేస్తున్నాను ఒక ఫోన్ కాల్ ఏదో తీసుకొచ్చి. బట్ ఆవిడ అక్కడ ఉందనుకోండి, రెడ్ హ్యాండెడ్గా వాళ్ళు అంతా బ్యాచ్, కార్తీక్, లావణ్య, లక్ష్మీ పడాల అందరూ అక్కడే ఉన్నారని దొరికాను. వీళ్ళ గ్యాంగ్ డ్రగ్స్లో లోపలికి వెళ్ళినా రేపు వీళ్ళు ఒక గ్యాంగ్ ఈ కాల్ బయటకు వచ్చినప్పుడు ఈ గ్యాంగ్ వీళ్ళు టార్గెట్ చేశారని వచ్చినప్పుడు అవును వీళ్ళు గ్యాంగ్ సార్ ఇక్కడ దొరికారు సార్ ఉంటుంది కదా. దట్స్ ద పాయింట్. ఇలాంటివన్నీ మీ ఫ్యామిలీ మెంబర్స్ విన్నారు అడిగారు కదా, నేను ఒకటే అడుగుతాను, మీరు కన్విన్స్ అయ్యారు? మీరు ఉంటారు ముగింపు ఖుష్బులాగా ఆన్సర్ చెప్పరు. అంటే మీ ఫ్యామిలీ మెంబర్స్ ఇలాంటివి విన్నప్పుడు ఏమని, అసలు ఎందుకు నీకు ఇలాంటివన్నీ అని చెప్పి అంటారా? వాళ్ళ ట్రామా ఏంటి అసలు? ఎందుకు లేని వాళ్ళు ఉంటుంది, వాళ్ళ బాధలు వాళ్ళకుంటాయి. ఇంకా భయం ఉంటుంది కదా ఇట్లాంటివి విన్న తర్వాత. ఇది యాక్చువల్గా వాళ్ళకి వినిపించలేదు. కానీ నేను నా సేఫ్టీ ఏంటంటే మీడియాలో వచ్చింది అనుకోండి, నాకే రేపు ఏదైనా జరిగితే వాళ్ళ మీదకి వస్తుందనే ఒక దీంతో నేను పోలీసులకు వెళ్ళడం కన్నా ఫస్ట్ మీడియా ముందుకే వచ్చాను. ఎందుకంటే కేసు ఎఫ్ఐఆర్ అవడానికి ఏదైనా టైం పడుతుంది. అందులో మగదరిద్రులు కొన్ని వాల్యూ మనకు తెలిసిందే కదా. వెళ్తే ఏసీపీ, డీసీపీ లేకపోతే ఎక్కడికో వెళ్ళి అక్కడి నుంచి వాళ్ళ దగ్గర పర్మిషన్ తీసుకొస్తే తప్ప ఇక్కడ కేసులు అయ్యే పరిస్థితులు లేవు. సో మీడియాలో వచ్చింది అనుకోండి, అట్లీస్ట్ రేపు నా మీద ఏదైనా దాడి చేయాలంటే ఓకే వీడికి దాడి జరిగితే వీళ్ళు లోపలికి పోతారు అనే భయం అయితే ఉండాలి కదా. అందుకని నేను రావడం జరిగింది. సో ఇప్పుడు మీరు చెప్పండి, కొన్నిసార్లు ఇది మీకు న్యాయం మీద నమ్మకం లేదా? పోలీసుల దగ్గరికి వెళ్ళి చేసుకోవచ్చు కదా ఎఫ్ఐఆర్, మీరు మీడియా ముందుకు ఎందుకు వచ్చారని కూడా మీరు అడిగేయచ్చు. ఇంకా మీడియా పని ఏముండదు, సినిమాలు సీరియల్స్ చూసుకుంటూ నిజాలు బయట చెప్పకుండా. డెఫినెట్ అలా ఉండదండి. ఏదైనా నిజాన్ని ఇప్పుడు ఖచ్చితంగా కూడా మీరు ఈ స్టేజ్ ఇక్కడికి వచ్చి మాట్లాడుతున్నారంటే అది అసలు ఏం జరిగిందని తెలుసుకోవడంలో భాగంగానే ఈరోజు ఈ ఇనిషియేషన్ తీసుకోవడం జరిగింది. అయితే మస్తాన్ సాయికి మీకు మధ్య జరిగినటువంటి మరో ఆడియో క్లిప్ కూడా ఉంది.